మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. మీరు ఏదో ఒక పెద్ద పని కోసం బయటకు పోయినప్పుడల్లా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటారు. ఎందుకంటే మనకు వారి ఆశీర్వాదం లభిస్తే ఆ పని విజయవంతం అవుతుంది. చాలా మంది ఇది అబద్ధం అనుకుంటారు మరియు ఇదంతా పనికిరాని పని అని వారు భావిస్తారు. మనం కూడా వారిలో ఒకరు. అందుకే ఈరోజు మనం పెద్దల ఆశీర్వాదం ఎంత ప్రయోజనకరంగా మరియు ఫలవంతమైనదో తెలియచేసే కథను తెలుసుకుందాం. పూర్వం సదాచార వేద పండితుడు ఒకడుండేవాడు. సరస్వతి కటాక్షమే కానీ లక్ష్మీ కటాక్షం లేనివాడు. అతనికి ఒక్కడే కుమారుడు. పండితుడికి వాక్శుద్ధి కలవాడిగా పేరొందినవాడు. అవసాన దశలో కొడుకుని పిలిచి, నాయనా, నేను నీకంటూ ఏ ఆస్తి పాస్తులు కూడపెట్టలేదు. కానీ నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం ఆర్జించింది ఒక్కటే. జీవితాంతం నా పనియడల ఎల్లప్పుడూ నిజాయితీగా ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. కాబట్టి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది పట్టినా అది బంగారం అవుతుంది నాయనా అని చెప్పి ప్రాణాలు వదిలాడు. తండ్రికి చేయవలసిన కర్మలన్నీ చేశాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. విచారంతో సముద్ర తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఊరికే కూర్చోక చేతితో దోసిలి నిండా ఇసుకని తీసుకొని కిందికి పోస్తున్నాడు. ఒకసారి పోసాడు. రెండోసారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదం గుర్తుకొచ్చింది. పట్టిందల్లా బంగారం అవుతుంది, ఈ ఇసుక బంగారం అయితే ఎంత బాగుంటుంది అని ఇసుకను క్రింది పోసి చూశాడు. మూడోసారి ఇసుకను చేతిలోనికి తీసుకుని తల పైకెత్తి చుట్టూ సైనికులు తమ ఆయుధాలు గురిపెట్టి నిల్చుని ఉన్నారు. పక్కన రాజుగారు ఉన్నారు. ఆయన తీవ్రంగా, ఏం చేస్తున్నావు, ఏం వెతుకుతున్నావు అని అడిగారు. దానికి తండ్రి మరణం తన దుస్థితి వివరించాడు. అప్పుడు సైనికులు దూరంగా తొలగారు. రాజుగారు అన్నారు, మా నాన్నగారు కూడా ఇలానే ఆశీర్వదించి నాకు ఒక బహుమతిగా ఒక ఉంగరం ఇచ్చారు. అది 2 రోజుల క్రితం ఇక్కడే ఎక్కడో పడిపోయింది. 2 రోజులుగా వెతుకుతున్నాము. నీవు ఆ విషయం తెలుసుకుని వెతుకుతున్నావని మా సైనికులు అనుకున్నారు అని చెప్పగానే చేతిలోని ఇసుక చటాలని క్రిందికి వదిలేశాడు. తండ్రి వాగ్బలం ఆ ఇసుకలోని రాజుగారి ఉంగరం దొరికింది. రాజుగారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే 3 సంచులు బంగారు నాణేలు కానుకగా ఇచ్చారు. దానితో బంగారు నగల వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఆ రాజ్యంలోని గొప్ప వ్యాపారస్తుల జాబితాలకి చేరిపోయాడు. తల్లిదండ్రులు ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదని వాస్తవం. సారాంశం ఏంటంటే, మన పెద్దలను గౌరవించడమే భగవంతుడికి మనము చేసే ఉత్తమమైన సేవ.